ఎట్లుందన్న ఈ బీసీ ధర్మ దీక్షకు ఎలా కొనసాగించబోతున్నారు? డిమాండ్లు ఎలా మీరు అడగబోతున్నారు? అసలు డిమాండ్లు నెరవేరే వరకు కూడా మీ పోరాటం ఎక్కడి వరకు పోతుంది అసలు? మేము అడిగింది న్యాయమైనటువంటి డిమాండ్లను, అలాగనే ఎన్నికల హామీలో ఈ బూటకపు నాయకులు పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలను మాత్రం మేము అడుగుతున్నామే తప్ప ఎక్కడ కూడా వాళ్ళ ఇళ్ళ ఖజానాలలో మాకు సపరేట్గా ఇవ్వమని మేము ఎప్పుడు ఆశించలేదు, అడగట్లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నయవంచన చేసి బీసీ కార్డుల మీద గెలిచినటువంటి బీసీ నాయకులందరికీ కూడా ఇది ఒక హెచ్చరికగాను, అలాగనే బీసీలు మిమ్మల్ని బహిష్కరించే విధంగాను మా ఉద్యమం కొనసాగబోతుంది. రేపు ఈ నిరాహార దీక్షకు మద్దతుగా ఖచ్చితంగా మా అధినాయకులు పిలుపునిస్తే రోడ్ల దిగ్బంధానికి కూడా మేము వెనుకాడబోమని చెప్పేసి బీసీ హక్కులు కొనసాగించేంత వరకు మా ప్రాణాలు సైతం సిద్ధంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి సగౌరవంగా తెలియపరుచుకుంటున్నాం. గతంలో కూడా ఇలాంటి నిరాహార దీక్షలు కొనసాగించినప్పటికీ ఇప్పటికి కూడా డిలే అవుతూనే ఉంది. అంటే ఈసారి కూడా నిరాహార దీక్ష విషయంలో కూడా ఒకవేళ మీరు అనుకున్నట్టుగా న్యాయం జరగకపోతే ఏం చేస్తారు అసలు ఫైనల్గా? గతంలో మీరు మా ఢిల్లీ పెద్దల యొక్క ఉద్యమాలు చూశారు. ఇక్కడి నుంచి ఉద్యమం అని చెప్పేసి కొంతమంది ఫ్లైట్లలోనూ కొంతమంది రైళ్లలోనూ పోయి సాయంత్రానికి వాళ్ళు ఏసీ రూములలో పడుకొని తెల్లారిపోతున్న వచ్చేటువంటి పరిస్థితులు చూసాం. కానీ మా రామచంద్ర యాదవ్ గారు మాట ఇచ్చినాడంటే మనం తిప్పడు. ఖచ్చితంగా ఈ ధర్మ దీక్షకు భగవంతుని ఆశీస్సులు కూడా ఉండి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ బహుజన కులాలన్నిటి కూడా మద్దతు తీసుకొని ఈ ప్రభుత్వ పెద్దల మెడలు వంచి మా అధికారాలు కొనసాగించడానికి మా కార్యాచరణ ఉండబోతుందని చెప్పేసి తెలియపరుచుకుంటున్నాం.